फोटो बाय फोटो बाय बालయ్య एक्स వైస్ సర్పంచ్ ఉంటారు పోలయ్య బిట్రకుంట పోలయ్య గూడూరు గోగుల మండలం నుంచి కొండాగొండకు సంబంధించినటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యేదానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వేదిక ఉన్నటువంటి జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చంచరామయ్య గారికి, అలాగే మట్టం శ్రావణి గారికి, శివకుమార్ గారికి, మల్లారెడ్డి, అలాగే ఒక మంచి లాయరు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఆ యొక్క కొండాగుండ గ్రామం అంతా కూడా ఒకటైపోయింది. ఇక అక్కడ తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి తిరుగులేదు, మంచి మెజార్టీ తీసుకొస్తారు. ఎందుకంటే సేనన్న మల్లారెడ్డి అన్న మంచి అనుభవం ఉంది రాజకీయాల్లో, ఎలక్షన్ ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. అట్లాగే సేనన్నతో పాటు వాళ్ళ భార్య గారు ఇందిరమ్మ గారు, ఆమె కూడా పార్టీలో జాయిన్ అయితే, ఎక్స్ సర్పంచ్ గారు ఆమె కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే చాలా సంతోషం. ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎంత ఉందో కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఒక అవకాశం అని చెప్పి చాలా మంది మనందరూ కూడా గెలిపించాం. కానీ ఆయన గెలిచిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ప్రజావేదికత కూల్చివేత నుంచి ఇప్పుడు దాకా కూడా అంతా రౌడీజాలు, అలాగే మోసాలు, దగాలు, అబద్ధాలు చెప్పడాలు, పైపించడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు, అవన్నీ కూడా విధ్వంసకరమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మనం ధైర్యంగా ఓడిపోయినప్పటి నుంచి ఈ 4 సంవత్సరాలు 8 నెలలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి ఎవరికి భయపడకుండా ఏ కేసులకి రాజీ కాకుండా పోరాడాం కాబట్టి ఈరోజు ఇక్కడ గూడూరులో నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెట్టుకొని ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నాం. లేకపోతే నడిపించే పరిస్థితి లేదు వాళ్ళు పెట్టేటువంటి టార్చర్కి దానికి. అయితే నేను తెలియజేస్తున్నా మీకు, నేను స్థానికుడిని, ఇక్కడ పుట్టినోడిని, మీ సొంతోడిని. మీరు ఎప్పుడన్నా మండి రావచ్చు, నాతో మాట్లాడచ్చు, ఒక కోపం ఉంటే అరవచ్చు, తిట్టచ్చు, మళ్ళీ నన్ను క్షమించవచ్చు. కానీ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ ఊరో ఒకసారి ఆలోచించుకోండి. వేసాం, గెలిపించాం, కానీ ఎప్పుడన్నా మన గ్రామానికి వచ్చి మన ఊర్లో ఒక తప్ప మట్టి ఏమైనా వేసాడా? లేదా మనకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? మరి బాగా ఆలోచించుకోండి. అట్లాగే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయన తీసుకొచ్చారు. ఆయన అయిపోయింది పాపం, మళ్ళీ కొత్త ఆయన ఈ పక్కన తీసుకొచ్చారు ఆయన్ని కూడా. ఎందువల్లండి మీరు స్థానికుడు టూరిస్ట్కి తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ ఉండేవాళ్ళ పరిస్థితి ఏంది, ఎక్కడుండో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేయమంటే వాడు చేయలేని పరిస్థితి. కాబట్టి ఒకసారి అర్థమైపోయింది. మళ్ళీ అయితే ఆ తప్పు చేయలేదు. నేను గూడూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా, ఆ పొరపాటు చేయలేదు అనుకుంటున్నా. ఎందువల్లంటే నేను ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ప్రతి ఊర్లో, ఆ ఊరు ఈ ఊరు కాదు, ప్రతి ఊర్లో చేశా. మీ కాండ్రలో కూడా సేనన్న ఉన్నప్పుడు కొండాగుంటలో సేనన్న మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సిమెంట్ రోడ్లు, ఎన్నో కాలువలు కూడా కట్టించడం జరిగింది. అలాగే ఆ టైంలో ఈ కాన్స్టిట్యూన్సీ దాదాపు 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మనం ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి ఇచ్చాం.
ఎంతో మందికి ఆ రోజు చంద్రన్న బీమా వచ్చింది. అలాగే ఈరోజు చంద్రన్న బీమా లేదు. మనకి ఎవరైనా చనిపోతే అంతే, ఆడికి పట్టించుకునే మనిషి లేదు. గతంలో చనిపోతే అప్పటికప్పటికి 5,000 రూపాయలు మనకిచ్చి తర్వాత 2 వారాల తర్వాత 1,95,000 మన అకౌంట్లో పడేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అట్లాగే ఇప్పుడు సంక్రాంతి అంటే మన ఇళ్లలో మన ఆడవాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి ఒక సంచి తీసుకొచ్చేవాళ్ళు సంక్రాంతి కానుకని. గుర్తుంది కదా అందరికీ. ఈరోజు ఆ సంక్రాంతి కానుక లేదు, ఎత్తేసాడు మొత్తం. అట్లాగే మమ్మల్ని నమ్మి, ముఖ్యంగా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మా సేనన్న, అలాగే మా మల్లారెడ్డి అన్న, అలాగే కూర్చున్నటువంటి మా లాయర్ గారు అందరికీ కూడా తెలియజేస్తున్నా, మిమ్మల్ని మా సొంత వాళ్ళగా చూసుకుంటున్నా. ఏమి అది ఇది ఏం లేదు, మీరు మా సొంత వాళ్ళు. ఆల్రెడీ మీరు సొంత వాళ్ళే, కానీ అన్నదమ్ములు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. మళ్ళీ అన్ని కూడా సర్దుకొని మీరు ఎప్పటిలాగే స్వేచ్ఛగా పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా మీరు రావచ్చు. మీ సొంతది ఇది, అంటే డౌట్ లేదు. అందరూ కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయం పండుగ రోజు ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మా సేనానికి, మల్లారెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే మీతో ఆరంభం, తెలుగుదేశం పార్టీలో చేరికలు మీతో ఆరంభం, ఇంకెక్కడ దాకా కొనసాగుతాయో మాకే అర్థం కావట్లేదన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చేందుకు ప్రతి మండలంలో సిద్ధంగా ఉన్నారు. ప్రతి మండలంలో మేము వస్తామని చెప్తున్నారు అందరూ కూడా. మేము కూడా వాళ్ళందరూ కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.